ఇక్కడ దళితవాడ ఎక్కడుందండి? ఏమిటి దళితవాడ? ఏంటన్నా? బ్రాహ్మణుని ఎదిరించడానికి వచ్చాడనుకున్నాం గాని ఈయన పద్ధతి చూస్తుంటే శూద్రులు దళితులు ఒక్కటిగా ఉండాలని చెప్పేలా ఉన్నాడే. అవునయ్యా, అందరూ ఒకటిగానే ఉంటారు. మీరిద్దరు మాత్రమే కాదు, మాల, మాదిగ, గౌడ్లు, యాదవులు, పద్మశాలీలు, పెరికెలు, ముదిరాజులు అందరూ ఒకటిగానే ఉంటారు. శాస్త్రంలో మనందరినీ శూద్రులు అని రాశారు. శూద్రులైనా పర్వాలేదు, అస్పృశ్యుల కంటే పైన ఉండాలనుకుంటున్నారు చూడండి, అది మూర్ఖత్వం. పదండి. ఇది డప్పు కొట్టడం ఆపండి. అయ్యా, ఇది దేవుడిచ్చిన వృత్తి అండి. దేవుడిచ్చిన వృత్త. చూసారా రెట్టబలి శ్రీనివాసం, వీళ్ళని అలా మోసం చేస్తున్నారు. ఇది మాత్రమే కాదయ్యా, దేవుడు కరుణకు ప్రతిరూపమని కూడా నేర్పించారయ్యా. దేవుడు కరుణకి ప్రతిరూపమైతే ఇక్కడ మీకు జరుగుతున్న అన్యాయాలన్నిటికీ ఓ పెద్ద భూకంపం సృష్టించి ప్రపంచాన్ని అంతం చేసుంటారు. మీకు కావలసింది ఆత్మవిశ్వాసం. మీరెవ్వరికీ తక్కువ కాదు.